సమానంగా స్వతంత్రంగా ఉండాలి. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. భారతదేశంలో పురుషులు ఎంతమంది ఉన్నారు, మహిళలు కూడా అంతమంది ఉన్నారు. మహిళలు తలుచుకుంటే దేశ రాజకీయ భవిష్యత్తును తారుమారు చేస్తారు. వాటిని మహిళలే అభివృద్ధి వైపు నడిపిస్తారు అనే ఆలోచనతో ఆ ట్రిపుల్ తలాక్ అనేది రద్దు చేసేసి, మరి ఎన్నో ఏళ్లుగా మనము కలలుగంట అంటే దాదాపు 500 ఏళ్లుగా ఇది మన రామ మందిరం వస్తుందా వస్తలేదా రాదా అని ఆ కొట్లాటల్లో ఉన్న రామ మందిరాన్ని నిర్మింపజేశాడు. ఇన్ని చేస్తున్నారు. మరి కరోనా టైంలో మనం అందరం ఇలా కూర్చొని సమావేశం అయ్యే వాళ్ళమేనా? ఇంట్లో ఒక వ్యక్తికి ఏదన్నా కరోనా వచ్చింది సపోజ్ అనుకోండి, అప్పట్లో మన 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద మీరు అనుకోండి, భర్త ఒక బెడ్రూమ్ లో ఉంటే భార్య ఇతర రూమ్ లో ఉండి లాక్ చేసుకొని డోర్ కింద నుంచి ప్లేట్లు అందించే పరిస్థితి వచ్చేది. మరి అలా ఇప్పుడు మనం అందరం కూర్చొని ఇక్కడ సమావేశం అవుతున్నామంటే కారణం ప్రధానమంత్రి గారే. మనందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చేసి మనందరము